తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం 2 దశల్లో 1 లక్ష నుంచి 1,50,000 రూపాయలు రుణమాఫీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటు భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈరోజు 1,50,000 రుణమాఫీపై కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళకి అసలు ఎంతవరకు మాఫీ అయింది, వాళ్ళకి ఏంటి పరిస్థితి ఏందనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ ఊరండి మీది, ఎక్కడి నుంచి వచ్చారు? నెల్కూరు మండలం మొదటి 1,20,000 అయింది. గతంలో 85,000 ఉండే, వడ్డీతో మొత్తం కలిపి 1,20,000 ఉండే. అవి మొత్తం మాఫీ అయినాయి. మొత్తం మాఫీ లిస్ట్ పేరు కూడా వచ్చింది. బాగానే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? పర్వాలే. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒప్పుకున్న 6 గ్యారెంటీలు అమలు చేస్తుంటే మళ్ళీ తిరుగు ఉండదు. కానీ ఏమైనా కోతలు కనుక పెట్టుతుంటే మాత్రం మళ్ళీ ఇబ్బందులు అవుతాయి. కోతలు పెడితే ఇబ్బందులు అవుతాయి. కోతలు పెట్టకుండా చేసేస్తుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి మరోసారి కూడా అట్లా. నియోజకవర్గం మీది? మహబూబాద్ నియోజకవర్గం. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? మాకు మంచిగా రుణమాఫీ అయిందండి. 1,37,000 1,37,000 మంచిగా మాఫీ అయింది. డైరెక్ట్ 1,30,000 తీసుకున్నాం. మొత్తం మాఫీ వడ్డీతో సహా మంచిగా. మీది ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చారు, మీరేంటి? అది నల్లెళ్ళ సూర్యతన్న అండి. ప్రాబ్లం మాకు 2 లక్షల లోన్ ఉంటే అది మాఫీ అవుతుందని చూస్తే ఇప్పుడు దాకా రాలేదండి. మాకు 2 లక్షలు ఉన్నాయి మాది, అది రాలేదు మాకు. దానికోసం గారికి వచ్చి ఒకసారి కనుక్కొని అడుగుదామని వచ్చాము. పెట్టారు కదా, ఇప్పుడు పెట్టారు కానీ 2 లక్షలు ఉన్నది రాలేదని చూస్తున్నాం. మేము ఫస్ట్లో 1,00,000 తీసుకున్నాం అండి. అయితే ఇప్పుడు దాకా మాకు మాఫీ రావట్లేదు. మా డాడీ వాళ్ళకు 2 లక్షలు ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఒక్కసారి కూడా మాఫీ రాలేదు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూడా మాఫీ రాలేదు ఇప్పుడు దాకా. మాది పూరి మండలం అండి మాది. సూర్యతండ మాది. ప్రాబ్లం ఏమి వచ్చింది చెప్పు. ప్రాబ్లం ఏం లేదు కానీ ఏవో గారికి ఒకసారి కలిసిపోదాం అని వచ్చినాము. అమ్మేయడానికి ఫోన్ చేసి ఫోన్ లేపట్లేదు, కావట్లేదు. మరో రైతున్నారు సంబంధించింది. అసలు రైతులకు ఇటువంటి మాఫీలు జరుగుతున్నాయి, వాళ్ళ మా దగ్గర నుండి మనం తెలుసుకుందాం. నా పేరు మూలగుండ్ల వెంకన్న, ఎక్స్ సింగిల్ చైర్మన్, ఎక్స్ జెడ్బీటీసీ జెడ్బీ ప్రోలేడ్ వరంగల్ డిస్టిక్. గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ గవర్నమెంట్ ఏదైతే పేద రైతులకు కానీ ఉన్నటువంటి దాని మీద, భూస్వాములకు ఉన్నటువంటి దాని మీద, పేద రైతులందరికీ కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు 1,00,000 రుణమాఫీ అని చెప్పేసి 4 విడతలు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉన్నదో, ఆ రుణమాఫీ ఏదైతే 4 విడతల వడ్డీకే సరిపోయినటువంటి వాస్తవానికి 2004 సంవత్సరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 1,00,000 రుణమాఫీ నుంచి ఎటైటైం ఇచ్చి రైతులను ఆదుకొని చేసి మళ్ళీ రుణం కూడా ఇవ్వడం వల్ల రైతులకు అందుబాటులో ఉన్నటువంటి అని మళ్ళీ పెట్టుబడి పెట్టుకుని పంటలు పండించినటువంటి రైతులు చాలా బాగున్నారు. పోయిన గవర్నమెంట్ ఏదైతే ఉందో, నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఉండి కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ లేదు వచ్చినప్పటికీ రైతుకు ఎటైటైం 2,00,000 రుణమాఫీ అనేది 29 రాష్ట్రాల్లో మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2,00,000 రుణమాఫీని ఇచ్చినటువంటిది మన ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు అయితే, భట్టి విక్రమార్క, శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని రైతుల పక్షపాతిగా నిలిచి రైతులకు ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి వాళ్ళు ఏదో కోట్లలో ఉన్నటువంటి అప్పులు ఇచ్చినటువంటి సబ్సిడీల మీద వాళ్ళకి ఇచ్చేసి రైతులకు నా ఆలోచన విధానం ఏంటంటే, రైతులకు కొంత ఇప్పుడు కింటా కంటికి 500 రూపాయలు బోనస్ కింద గవర్నమెంట్ డిక్లేర్ చేశారు. ఆ ఎందులో డిక్లేర్ చేసినటువంటిది కూడా గవర్నమెంట్ రైతులందరికీ కూడా సన్నధాన్యం కానీ దొడ్డు ధాన్యం కానీ వాటందరూ కూడా బోనస్ కల్పించి ఇస్తారని చెప్పేసి మా అందరు కూడా దృష్టిలో ఉన్నది. ఇటువంటి గవర్నమెంట్ రావడంలోకి రైతులకు పక్షపాతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి ఇవాళ గవర్నమెంట్ ఏదైతే ఉందో మంచి రైతులకు అనుకూలంగా ఉన్నది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, అదే ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా పాల్గొని చేసి ఒక పండగ వాతావరణాన్ని మహబూబాద్ జిల్లాలో కల్పించడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతు బిడ్డ కూడా పండుగ ఉత్సవాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మంచి ఉగాదో, దసరా, దీపావళి ఉన్న పండుగ కాకుండా 2 లక్షల రుణమాఫీ ఎటైటైం జరగడం వల్ల గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి ఇంతకన్నా ఒక రైతుకు చేసేటువంటి అన్ని సౌకర్యాలు కల్పించినట్టే వాస్తవానికి.
కాకపోతే ఏంటంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే రాష్ట్ర గవర్నమెంట్ అయితే ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దుక్కి మందు బస్తాలు కానీ, యూరియా బస్తాలు కానీ, రైతుకు కావాల్సినటువంటి సబ్సిడీ పరంగా ఉన్నటువంటి దాన్ని కొంత కల్పిస్తే, ఇంతకుముందు ఉన్నటువంటి చెప్పిన తప్ప చేయలేదు. రైతే రాజు అని చెప్పిన తప్ప ఏ ఒక్క గవర్నమెంట్ చేసిన పాపన పోలేదు. కాబట్టి ఏంటంటే ఇటువంటి దాన్ని కార్యక్రమం గవర్నమెంట్ చేయడం వల్ల చాలా సంతోషకరమైనటువంటి పండుగ వాతావరణం కల్పించారు, చేశారు. ఒకటే నెలలో ఇచ్చినటువంటి రుణమాఫీ అన్నది కూడా ఇప్పుడు ఉన్నటువంటి 5 సంవత్సరాలు, ఇప్పుడు వాస్తవం కూడా ఎలక్షన్లు కూడా ఏం లేవు. ఎలక్షన్ లేని టైంలో కూడా రుణమాఫీ ప్రకటించి చేసే ఇప్పుడు ఇచ్చినటువంటి దాన్ని రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఎవరు వస్తారు వాళ్ళు వస్తారు అన్నది కాకుండా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నటువంటి గవర్నమెంట్లో చేసి రైతుల ఉత్సాహపరిచినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అటువంటి రైతులందరినీ కూడా ప్రోత్సహించి ఇచ్చినటువంటి అందరి టీవీ యాజమాన్యం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. ఇంకా కొంతమంది రైతులు అయితే ఉన్నారు. అసలు రైతుల బాధలు సాధలు తెలుసుకోవడానికి అందరి టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ రైతుల దగ్గరికి ఈరోజు రావడం కూడా జరిగింది. వాళ్ళ సమస్యల మీద నిరంతరం అందరి టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా ఫోకస్ చేయబోతుంది. ఏంటి అయ్యా సమస్య ఏంది? సార్ మాది చిన్న నాగారం గ్రామ పంచాయతీ, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మీటియాతండ గ్రామ పంచాయతీ, ఇంగుర్తి మండలం, పంతుల దండ అండి మాది. గతంలో 2006లో చేయబడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన పట్టా పాస్బుక్లు మాత్రమే ఇచ్చారు మాకు గతంలో. దాని తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం మాకు ఎటువంటి పట్టాలు లేదు, మాకు అసైన్ ల్యాండ్లని పక్కన పడేసి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ శంకర్ నాయక్ గారు మాకు పక్కన పడేసి ఇప్పటివరకు పట్టాలు అందకుండా మాకు రైతు రుణమాఫీ కాలే, మాకు ఎటువంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ప్రభుత్వ ఫలాలు ఎటువంటిది మాకు చెందకుండా అన్యాయంగా మాకు ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎడల మాకు రైతు రుణమాఫీ జరగాలన్నా కూడా ఇప్పుడు లిస్టులో చూస్తే మా పేరు రాకపోవడం పెద్ద ఇది. మాకు పట్టాలు కాలేదని మాకు రైతు రుణమాఫీ కాలేదండి. దానికి న్యాయం చేయాలని మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చామండి. స్పెషల్గా ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి మీరు ఈ విషయాన్ని క్లుప్తంగా తీసుకెళ్లారా? మేము కలవలేదండి. ఇప్పుడు లంచ్కి వెళ్ళారని చెప్పారు కలెక్టర్ గారు. కలెక్టర్ గారు వస్తే మేము పేపర్ రాపించామండి, ఒకటి అప్లికేషన్ ఇచ్చేసి ప్రింట్ కొట్టి వచ్చేసరికి లేట్ అయింది. మా గత ప్రభుత్వం దారుణంగా 100 నుంచి 150 మంది రైతులకు 200 నుంచి 300 ఎకరాల అసైన్ ల్యాండ్ భూములకు మాకు ఇప్పటి వరకు పట్టాలందలే. రైతు బంధు కానీ రైతు బీమా కానీ మాకు దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల యువకులు చనిపోవడం జరిగింది. మహిళలు కానీ యువకులు కానీ ఎటువంటి రైతు బీమాలు మాకు చెందలేదండి. అది అక్కడనే సార్ మాది చిన్న నాగారం పంతుల తండ మీటియాతండ గ్రామం. ఇదే ప్రాబ్లం సార్. కేసీఆర్ బుక్ అప్పుడు ఇవ్వలే సార్, సరే వచ్చినాము బుక్కులు ఇవ్వలే, అప్పటి నుంచి అట్లే ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు రైతు బీమా ఏం రాలే. శంకర్ నాగర పోయి తిరిగి అట్లా ఎండిపోయినాయి. ఇక అలా కలెక్టర్ కార్డు పోయినా ఇక్కడ పోరు అక్కడ పోరు అని చెప్పింది సార్. అయినా కూడా అది రాలే. అయితే రాలే సార్. అయితే ఇప్పుడు అయినా కూడా కొత్త పట్టాలు ఉంటే రుణమాఫీ చేస్తా అంటారు సార్. పట్టాలు మాకు రుణమాఫీ వస్తలేవు సార్. అదే మాది చిన్న నాగారం పంతులదండ సార్. మాకు మామూలు అన్యాయం కాదు, అసలు చూస్తే మా బాధ కాదు. ఇవి ఒక్కటిగా 10 సంవత్సరాలు శంకర్ నాయక్ చెప్పి మేము అనగదొక్కి మాకు గోస పెట్టిండు. ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని చూస్తే ఇప్పటికైనా న్యాయం జరుగుతలేదు. ఎట్లా మా బాధ అని ఇలా కలెక్టర్ ఆఫీస్కి వస్తే కొంచెం మీటింగ్ జరిగింది. ఇప్పుడు సార్ లంచ్ పోయిండు. అది మాది చిన్ననాగారం పంతులదండ సార్. మాది సార్ పట్ట పాస్ గత 50-60 సంవత్సరం కాంచి మా తాతల ముత్తాతల కాంచి ఉన్న భూములకు పట్టాలు అప్పుడు ఉండే సార్. కేసీఆర్ పట్టాలు రాకపోవడం వల్లనే మాకు రైతు బంధు అయినా రైతు బీమా అయినా ఇప్పుడు రుణమాఫీ అయినా అయితే లేదు సార్. మా చిన్ననాగరం సార్ పట్టలు అయితే లేదు. మాకు మస్తు గోసబస్తం ఉన్నాయి సార్. మాకు పట్టలు కావాలని వచ్చినాం ఇక్కడ. మా ఇలాంటి ఏ రూపాయి చెందటం లేదు. రైతులకు రుణమాఫీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉన్న తరుణంలోనే కొన్ని విషయాల్లో కొంతమందికి రైతులకు సంబంధించిన పట్టాలు కాకపోవడం కూడా కొద్దిగా బాధాకరమైన విషయం అని కొంతమంది రైతులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇది గతంలో ఒక 10 సంవత్సరాల క్రితము ఈ యొక్క పట్టా సంబంధించిన పుస్తకాల్లో కొంత అవకతవకలు జరిగాయా ఏందనేది కూడా అది తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇదైతే రైతులకు శుభకార్యం జరిగిన తరుణంలో కొంతమంది రైతులు కూడా కొంత బాధపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ మహబూబాద్ జిల్లా కలెక్టర్ ఆవరణంలో వచ్చేసి కొంతమంది రైతులు చెప్తున్న విషయం. ఇది పరిస్థితి ఇక్కడ రైతులకు జరుగుతున్న
పట్టాలకు సంబంధించింది కావచ్చు, ఇటు రుణమాఫీకి సంబంధించింది కాదు. కొంతమంది రైతులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు, కొంతమంది రైతులు బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తంగా చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించింది 10 సంవత్సరాలు పట్టాలు కాలేదని కొంతమంది రైతులు బాధపడుతున్నారు, కొంతమంది రైతులు కొద్దిగా సంతోషంగా ఉన్న పరిస్థితి అయితే మహబూబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసు ప్రయాణంలో జరుగుతున్న ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ రేవంత్ రెడ్డి గారి యొక్క వీడియో కాన్ఫరెన్స్ నుంచి మనం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో అందరి టీవీ కెమెరామ్యాన్ వెంకన్నతో ఫేస్ టు ఫేస్ సీతారాం.